జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో నివాసం ఉంటున్న చిట్ల అరుణ గత 2 రోజుల క్రితం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి సంకంపల్లి గ్రామానికి వెళ్ళగా గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారం నగదును దొంగలించారు. విషయాన్ని తెలుసుకున్న ఇంటి యజమాని అరుణ హుటాహుటిన ఇంటికి చేరుకొని బీరువాలో ఉన్న 2 తులాల బంగారం 3000 నగదు మాయమైందని ఆందోళన చెందింది. విషయాన్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మా చెల్లెలు వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారు. అయితే చెల్లె పిల్లలు ఇద్దరు కలిసి ఇంటి దగ్గరికి సోమన్పల్లి వచ్చిర్రు. ఈ హాలిడేస్ ఉన్నాయని పిల్లలు ఇద్దరిని తీసుకొని చెల్లె అటు వచ్చింది. తాళాలు వేసి అన్ని సామాన్లన్నీ చదివి మంచిగా వచ్చింది. అయితే నిన్న సాయంత్రమే పోతా అంటే ఎందుకు ఉండండి అని అన్నాక ఈరోజు పొద్దున్నే బయలుదేరి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. వచ్చి చూసే వరకు ఇంటి తాళం పగలగొట్టి ఆ బీరువా తాళాలు పగలగొట్టి బీరువా పగలగొట్టి 1 తులన్నర బంగారం 2000 రూపాయలు తీసుకెళ్ళిర్రు. రెండోది ఇంట్లో వస్తువులన్నీ చిందరవందర చేసి ఆ బీరువా పగలగొట్టి